నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతం అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్బర్ నగర్ సర్వే నంబర్ 246లో కొందరు నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలపై రుద్రూర్ తహసీల్దార్ కు, బోధన్ సబ్ కలెక్టర్ కు, నిజామాబాద్ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములను అన్యాక్రాంతం కాకుండా గ్రామంలోని పేద ప్రజలకు అందేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్బర్ నగర్ లో భూముల అన్యాక్రాంతంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతున్నాయి, కబ్జాకు గురవుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అధికారులు అండదండలతో అక్రమ అర్కులు తమ భూములను కబ్జాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్లో యథేచ్ఛగా భూములను అక్రమంగా అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సంబంధం లేని భూములకు సంబంధించి వాటిని కబ్జాలకు చేస్తూ అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు గుంతలు తీస్తున్నారు, మట్టి మురం తవ్వకాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ స్థానికులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అక్బర్ నగర్లో ఈ 246 సర్వే నెంబర్లో? సార్ నమస్కారం సార్. ఇది 246 సర్వే నెంబర్ అనేది గవర్నమెంట్ ల్యాండ్, ఏళ్ళ నుంచి ఉన్న భూమే, గుట్ట ప్రాంతం కనబడుతుంది. ఇక్కడ మాకు తహసీల్దార్ గారు 2-3 సంవత్సరాల నుంచి ఏ బిల్లు ఇస్తారు అనుమతితో 246/1 అని చెప్పి సర్వే నెంబర్ వేసి ఇస్తారు. అయితే ఈ ఊర్లో ఎప్పుడు 95 సమయంలో ఎప్పుడు ఒక స్వతంత్ర సమర యోధుడికి 5 ఎకరాల భూమి ఇచ్చారు, ఫ్రీడమ్ ఫైటర్కి. అది మా ఊరి దగ్గర ఇస్తే ఊరందరం కలిసి తరిమేసినాం అక్కడ నుంచి. ఏమని, అయ్యా అధికారులకు విజ్ఞప్తి చేసినాం, మా ఊరు పిల్లల ఫ్యూచర్ ఎట్లా, ఈ దగ్గర ఇస్తే మాకు గతం ఎట్లా పిల్లలు కట్టుకుంటారు ఇల్లు అని చెప్తే ఇక్కడ చాలా దూరం ఇచ్చారు, వారణి వారి దగ్గరలో. అది ఉన్నది భూమి అక్కడ. అయితే దాన్ని కొన్న వ్యక్తులు విఠల్ రెడ్డిను మళ్ళీ గోపాల్ అనే వ్యక్తులు వచ్చి అది వదిలేసారు. ఆ భూమి ఉంది అక్కడ. డిప్యూటీ తహసీల్దార్ గారు వచ్చి చూసారు, సీనియర్ అసిస్టెంట్ భూషణ్ గారు వచ్చి చూసారు. మొన్న తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన భూమి ఆయనకు ఉన్నదని. కానీ అది వదిలేసి మరి దాన్ని అమ్ముకున్నాడా, ఎవరికన్నా ఇచ్చిర్రా తెలియదు. ఈ 5 ఎకరాల భూమిలో మేము కొంత గరీబ్ వాళ్ళము ఈ తవ్వకాలు జరపక ముందు లేవల్ చేసుకున్నాం. మేము కొంత లేవల్ చేసుకొని గవర్నమెంట్కు దరఖాస్తు చేసుకున్న పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే ఆ భూమి నాది కాదు, ఇదే భూమి నాది అని చెప్పి ఆ గోపాల్ అనే వ్యక్తి ఇక్కడ మొరం లోవే సమయాల్లో ఇందిరా మిల్లులకు మొన్న 8వ తారీఖు అనుకుంటా ఇదే నెలలో మమ్మల్ని 100 డైల్ చేసి పోలీస్ స్టేషన్ బట్టి ఇచ్చాడు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడ మాట్లాడకుండా, ఎవరికి ఎదురు మాట్లాడకుండా చేస్తూ పోలీసులతోనే మాకు అణిచివేస్తున్నారు. తహసీల్దార్కి దరఖాస్తు చేసినాం, సబ్ కలెక్టర్కి దరఖాస్తు చేసినాం. ఏమని, ఈ భూమి కొలతలు కొలిచి గోపాల్ భూమి గోపాల్కు విడదీయండి, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కు విడదీయండి, గరీబ్ సరీబులు ఉంటే దున్నుకుంటాం అనేది మా రిక్వెస్ట్, మా విన్నపం. అధికారులు ఏమంటారంటే తహసీల్దార్ గారు ఆయననే కొలుసుకుంటాడు, మేమెందుకు గొలుస్తామంటున్నారు. ఆయన ఎందుకు గొలుస్తారమ్మా, గవర్నమెంట్ ల్యాండ్ కదా, మీరు గొలవండి. మేము వాళ్ళు తన్నుకొని చచ్చిపోయిందాకా చూస్తారు. ఆడ పోలీసు వాళ్ళు వచ్చి మీ పేరు చెప్పి మమ్మల్ని టౌన్లో పెట్టినంటే నేను చెప్పలేదు వాళ్ళకి అంటది తహసీల్దార్ గారు. ఎస్ఐ గారు అంటారు ఆయనకు పట్టుంది కదా గోపాల్ గారికి, మీరు ఎందుకు పోతురు అంటే ఎస్ఐ గారికి రిక్వెస్ట్ చేసినాం, అయ్యా ఎస్ఐ గారు ఈ భూమి గవర్నమెంట్దే, ఆయనకున్న పట్ట భూమి వేరే దగ్గర ఉంది, ఆయన భూమిలో ఆయనకు దున్నుకోమనండి, ఈడొచ్చేందుకు దున్నుతున్నాడని మా విజ్ఞప్తి. ఎస్ఐ గారు ఏమంటారంటే మీరు తమాషాలు చేస్తే కేసు వేసి లోపటేస్తా అంటాడు. మాకు ఈ విధంగా బెదిరిస్తున్నారు. 246 సర్వే నంబర్లో వివాదం ఎట్లా మొదలైంది, అసలు ఏం జరుగుతుంది? ఇది దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ప్రైవేట్ పరంగా కానీ, అంటే ప్రైవేట్ వ్యక్తులు ఇల్లు కట్టుకోవడం కానీ, కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ, దానికి 246/1 అని చెప్పేసి తహసీల్దార్ గారు టిప్పర్కి 500 చొప్పున, ట్రాక్టర్కి 250 రూపాయల చొప్పున 3 సంవత్సరాల నుంచి మొరం దోలుతున్నారు. అక్బర్ నగర్ అంటే రెవెన్యూ ల్యాండ్ నుంచి రుదూర్ కానీ, బొప్పాపూర్, రానంపల్లి ఎక్కడ పడితే అక్కడ, అంటే వ్యవసాయానికి కానీ, అంటే రహదారులకి, ఇళ్ళకి, ఇందిరా మిల్లు, డబల్ బెడ్రూమ్ ఏది ఉన్నా సరే ఇక్కడ నుంచి వేవీలు కట్టి మరీ తోలేరు. అప్పుడు కూడా రాలేదు గోపాల్ కానీ, విఠల్ రెడ్డి ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైతే కీ స్టోన్ వాళ్ళకి ఇక్కడ మైనింగ్ పర్మిషన్ ఇచ్చారో, సేమ్ 246 సర్వే నెంబర్ ఇక్కడ జనవరి నుంచి ఇచ్చారు, అప్పటి నుంచి వాళ్ళు దోడుతున్నారు. అప్పుడు అంటే జనవరి నుంచి ఎప్పుడైతే తవ్వకాలు చేపట్టారో, మొరం తవ్వకాలు కీ స్టోన్ వాళ్ళు, అప్పటి నుంచి ఈ గోపాలరావు, విఠల్ రెడ్డి అనే 2 వ్యక్తులు వచ్చేసి ఈ భూమి మాదే, ఇక్కడ చదువు చేసి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ. అయితే పక్కనే మేము పోతురాజు శ్రీనివాస్, మా నాన్న పేరు సాయిలు, వర్ణిశివార్లో 384 సర్వే నెంబర్లో కొంత భూమి ఉంది. ఈ పక్కనే రెవెన్యూ ల్యాండ్ని చదువు చేసుకోవడం జరిగింది. అయితే ఈ భూమి మా పక్కన ఉంది కాబట్టి మేము చదువు చేసుకుంటున్నామంటే
ఈయన గోపాలరావు విఠలరెడ్డి ఇద్దరు కలిసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టిస్తున్నారు. అంటే అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారని ఇక్కడ అడ్డుకున్నందుకు దాదాపు ఇప్పటికీ ఒక నెలకు ఒకసారైనా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. మేము ఆపడం, వాళ్ళు వచ్చి మమ్మల్ని పోలీసులకు పట్టించడం, వచ్చి బెదిరించడం ఈ భూమి మాది అని. వాళ్ళకి ఇచ్చిన భూమి చాలా దూరంలో ఉంది, ఇక్కడికి వాళ్ళు కొనుగోలు చేసిన భూమికి చాలా దూరంలో ఉంది. అందులో వాళ్ళు ముగ్గురు కూడా అంటే విడివిడిగా పట్టా చేసుకోవడం జరిగింది. 1 ఎకరం 26 గుంటలు, 1 ఎకరం అంటే కొరిపల్లి అరుణకుమారి, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ, వెలగపూడి అనుపమ, గోపాల్, గోపు పుష్పలత, విఠలరెడ్డి అంటే వాళ్ళ భార్యల పేరు మీద పట్టాలు చేసుకొని భర్తలు వచ్చి ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంత భూమిలో మేము రెవెన్యూ ల్యాండ్లో మేము కొంత భూమి సాగు చేసుకున్నామని చెప్పేసి అంటే కూడా మమ్మల్ని భయపెడుతున్నారు. ఈ విషయంలో సబ్ కలెక్టర్ గారిని, తహసీల్దార్ని వివరణ కోరగా ఒక 2.5 ఎకరాలు పట్టా చేసి ఇస్తామని ఒక లెటర్ ఇచ్చేసారు సబ్ కలెక్టర్ నుంచి. అయితే ఈ కాపీ తీసుకొని వారం రోజుల్లో తహసీల్దార్ ఆఫీస్ని సంప్రదించమని కోరగా మేము వెళ్తే మేము ఫోన్ చేసినప్పుడే రావాలి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీల్లేదని చెప్పారు. అయితే అసలు ఈ భూమికి అంటే రెవెన్యూ ల్యాండ్కి గోపాల్ విఠలరెడ్డి కొనుగోలు చేసిన భూమికి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ పోయితే కొంత భూమి పోయి ఉండొచ్చు, ఒక 1/2 ఎకరం ఫారెస్ట్లో పోయింది. అది 2016లో జరిగింది. అప్పుడు పోచారం గారిని అండ చూసుకొని గోపాలరావు జేసీబీని ఆపేసారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ జేసీబీ ఆపడానికి వీల్లేదు, ఫారెస్ట్ సరిహద్దు తీయడం అని చెప్పేసి తీసేసారు. ఆ తర్వాత 2017లో సిక్తాపట్నాయక్ మేడం వచ్చారు. సిక్తాపట్నాయక్ మేడం వచ్చి ఇక్కడ మేము ఎక్కడైతే సాగు చేస్తున్నామో భూమి చూయించి మేడం పొలం వద్దకు నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ కారులో వచ్చి నడుచుకుంటూ వచ్చి జెండాలు బాచించి వీళ్ళకి పట్టా చేసి ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. కామ్దారులు అప్పుడు, ఇప్పుడు విఆర్ఏలు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళే జెండాలు బాచడం జరిగింది. ఇక్కడ భూమిని పట్టా చేసి ఇవ్వమని చెప్పేసి ఆ పేపర్ కూడా మా చేతికి ఇవ్వకుండా అప్పటి తహసీల్దార్ దాన్ని మాయం చేయడం జరిగింది. అసలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. అసలు మీకు ఏం కావాలా? ఇప్పుడు అసలు ఏం కావాలా? మాకు ఈ భూమి చదువు చేసుకోవడానికి కావాలా. ఇప్పుడు ఈ విఠలరెడ్డి అనే వ్యక్తి ఎవరో తెలియదు, గోపాల వ్యక్తి అనేది తెలియదు. వాళ్ళకు ఇచ్చిన భూమి ఎక్కడో ఉంది, అది ఇడిసబెట్టేసి ఇక్కడ వచ్చేసి నా భూమి అనేది తవ్వకం చేసి మొరం చేసేసి గుంతలు చేసేసి అన్ని రాళ్ళు తీసేసి మాకు చదువు చేసుకున్న భూమిని మళ్ళీ రాళ్ళ రప్పలక్క చేసారు, చదువు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. ఆ భూమి మాకు గరీబ్ గాళ్లకు మనిషికి 10 గుంటలు ఎంతో పండించుకొని యోచన చేస్తే బాగుంటుందని మా ఆలోచన. ఒకటి ఇది బాగా ఎమ్మెల్యే పోచారం ఒత్తిడితో మాకు ఒత్తిడి బాగా తీసుకొస్తున్నారు అధికారులు. అంటే ఈ ఎస్ఐలు కానీ, తహసీల్దార్లు కానీ, సబ్ కలెక్టర్ కానీ వీళ్ళకి ఎన్నిసార్లు విన్నపాలు చేసినా పట్టించుకున్న నాదుడు అని లేదు. మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టడం, కేసులు పెట్టడం అనేది అంటే ఒక దౌర్జన్యపూర్వకంగా ఒక వ్యక్తిపరంగా ఎమ్మెల్యే అంటే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యక్తిపరంగా మంచోడే, కానీ ఆయన వెనుక ఉన్న అనుచరులు ఆయన అండదండలు చూసుకొని మా మీద ఆయనకు ఫోన్ చేసి, పోలీసులకు ఫోన్ చేసి, సబ్ కలెక్టర్ ఫోన్ చేసి, ఎంఆర్ఓ ఫోన్ చేసి వాళ్ళు మా మీద పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతకాలం జరగాలి? ఎన్నేళ్ళు భరించాలా? ఇంకెన్నేళ్ళు? తెలంగాణ అన్నారు. తెలంగాణ వచ్చినాక మన బిల్లల రాజ్యం నడుస్తున్నది. ఇంకా తెలంగాణలో గరీబ్ గాడికి న్యాయం జరుగుతుంది. గరీబ్ గాడి కోసం ఒక అడ్డుపడుతుంటే గరీబ్ వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. మరి ఉన్నోళ్ళు పెట్టకచ్చారు. ఉన్నోడి మీద మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తే మాకు ఉన్నోడి మీద ఎందుకు ఒక్కసారి వచ్చి ప్రశ్నించగచ్చారు? ఊర్లో వచ్చి మరి ఇది పరిస్థితి అట అని వచ్చి కనుక్కున్న నాదులు లేరు. మాకు ఇప్పుడు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. అక్బర్ నగర్ శివారులో ఉన్న ఈ భూమిని సర్వే చేయడంతో పాటు ప్రజలకు, పేదలకు న్యాయం చేసే విధంగా చూడాలా. అదేవిధంగా కొంతమంది అక్రమార్కులు కబ్జాలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలా. అధికారులు అండదండలతోనే ఈ విధంగా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్ జిల్లా.